వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఈ రోజును చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఒకవైపు ఎన్డీఏ కన్వీనర్ కాబోతున్నారంటూ ఒక ప్రచారం, మరోవైపు మోడీ అండ్ అమిత్ షా అనివార్యమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి అత్యంత ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం, ఆ స్థాయిలోనే ఈ రోజున టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో మెజారిటీ స్థానాలు సాధించడం కానీ ఒక వేవ్ని క్రియేట్ చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎన్డీఏ కూటమిలో అటు చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా చూసినట్లయితే ఇటు నితీష్ లాంటి వాళ్ళు కానీ అతి కీలక భాగస్వాములు కాబోతున్నారు. ఎందుకంటే నితీష్ చాలాసార్లు బీహార్ కేంద్రంగా అటు తేజస్వితో ఒకసారి, ఇటు బీజేపీతో ఒకసారి దాదాపు గత 5-6 ఏళ్లుగా ఆయన దోబూచులాట ఆడుతూనే వస్తున్నారు. సో ఎట్టకేలకైతే మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన తేజస్విని పక్కన పెట్టి ఎన్డీఏతో కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు లాస్ట్ మినిట్లో. సో ఈ క్రమంలోనే ఈ రోజున అటు నితీష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏపీలో ఈరోజు మోడీ అండ్ అమిత్ షాకే కాదు ఎన్డీఏలో కూడా అత్యంత కీలకంగా మారారు. అయితే గతంలో లాగే చంద్రబాబు నాయుడిని లైట్ తీసుకునే పరిస్థితి ఉందా కేంద్రంలో అంటే ఆ పరిస్థితి ఈరోజు లేదన్నది వాస్తవం. ఎందుకంటే అటు నితీష్తో పాటు నితీష్ కన్నా సీనియర్ రాజకీయవేత్త అయినప్పటికీ చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో సైతం, బట్ ఈరోజు చూసినట్లయితే ఆయన అదే స్థాయిలో అవసరమైతే ఎన్డీఏ తరపున ఒక చక్రం తిప్పగల జాతీయ నేతగా కూడా చంద్రబాబుకు ఆ ఇమేజ్ ఉంది. గతంలో ఆ స్థాయిలో జాతీయ రాజకీయాల్ని శాసించిన చరిత్ర కూడా ఉంది. అందుకే ఈరోజు దేశం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు వైపే చూస్తుంది. ద కింగ్ మేకర్, ద నేషనల్ కింగ్ మేకర్ అంటూ కూడా చంద్రబాబు నాయుడిని కీర్తిస్తూ న్యూస్ ఇవ్వడం కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ రోజున ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఒక దశలో మనం చూసినట్లయితే ఆర్ఎస్ఎస్ నేతలు చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే మోడీ గత 10 ఏళ్లుగా ప్రధానిగా ఆయన కానీ ఆయన సహచరుడైన అమిత్ షా కానీ అవలంబించిన విధానాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని అంశాల్లో ఒక మోనోపలి తీరుగా వాళ్ళు వ్యవహరించిన విధానం కావచ్చు, అటు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా ఆ స్థాయిలో మోడీని, అమిత్ షాని ఓన్ చేసుకునే సిచ్యువేషన్లో లేరనేది వాస్తవం. లైక్ ఒక అద్వానీ లాంటి వాళ్ళనో, అదేవిధంగా ఒక ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ బేస్ ఉన్న వాళ్ళని, ఒక ఉమాభారత్ లాంటి వాళ్ళనో, ఒక మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళనో, కళ్యాణ్ సింగ్ లాంటి వాళ్ళని మోడీ ఆయన కూడా డిజోన్ చేసుకునే పరిస్థితి ఉంది చాలా రోజులుగా. ఒక తన మీద వచ్చిన నెగిటివిటీని పక్కన పెట్టుకోవడానికి ఒక భారతరత్న పేరుతో అద్వానీని గౌరవించిన సందర్భం ఉంది. కానీ చాలా విషయాల్లో ఆయన వేదిక మీదే అద్వానీని ఏదైతే అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ కారణాలు కావచ్చు. మోడీ ఆర్ఎస్ఎస్ ఏదైతే బీజేపీ ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో ప్రభుత్వాలు నడుస్తాయని అందరికీ తెలిసిందే. కానీ దాన్ని పక్కన పెట్టి ఒక మోనోపలీగా ఏదైతే వ్యవహరించారు మోడీ అండ్ అమిత్ షా అనే ఒక అపవాదు ఉంది ఆ స్థాయిలో. బట్ ఈ రోజును చూసినట్లయితే మోడీ తర్వాత ఒక యోగి అన్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరిగిన మోడీ అండ్ యోగి అయోధ్య పేరుతో ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా హడావిడి చేసిన ఈరోజు అయోధ్య గుడి ఉన్న చాటే ఆ ఎంపీ సీట్ను కూడా బీజేపీ గెలుచుకోలేకపోయిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ సీన్ మొత్తం చూసిన తర్వాత ఆర్ఎస్ఎస్ పెద్దలు ఈరోజు రంగంలోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో చంద్రబాబు నాయుడికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో వాజ్పేయి హయాంలో ఆయన ఏదైతే ఎన్డీఏలో చక్రం తిప్పిన పరిస్థితి అయితే ఉంది. అంతకుముందు కూడా ఏదైతే ఎన్టీఆర్ హయాం నుంచి చూసుకున్నట్లయితే నేషనల్ ఫ్రంట్ మొదలుకొని యునైటెడ్ ఫ్రంట్ వరకు కూడా చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీఆర్ కానీ అత్యంత కీలక భాగస్వామ్యంగా పనిచేసి ఉన్నారు. ప్రధానమంత్రుల నుంచి రాష్ట్రపతుల వరకు కూడా శాసించిన చరిత్ర అయితే ఉంది, సెలెక్ట్ చేసిన చరిత్ర అయితే ఉంది. సో బీజేపీతో వచ్చిన చిన్న గ్యాప్ కారణంగా, ఒక లాంగ్ గ్యాప్ కారణంగా ఆ తర్వాత 2014 దాకా అటు మోడీతో కానీ అమిత్ షాతో కానీ ఆయన పొత్తు పెట్టుకోలేదు. స్వయంగా ఆ రోజు ప్రధాన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మోడీనే టీడీపీతో పొత్తులకు ఇనిషియేట్ చేశారు. ఆ రోజు ఎన్డీఏని బలోపేతం చేసే క్రమంలో చంద్రబాబు ఆయనకు ఒక ఆశాకిరణంలో కనిపించారు. బాలకృష్ణ లాంటి వాళ్ళ రాయబారంతోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ తర్వాత 2-3 ఏళ్ల పాటు ఆ పొత్తులు ఉన్నాయి, కలిసి ఎన్నికలకు వెళ్ళున్నారు, మంత్రి పదవులు కూడా పంచుకున్నారు. బట్ విభజన హామీల వేదికగా స్టార్ట్ అయిన డ్రిఫ్ట్ కారణంగా వాళ్ళు విడిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే మోడీ అండ్ చంద్రబాబు నాయుడు అన్నట్టుగా వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్నట్టుగా రాష్ట్రంలో పరిణామాలు రావడం కానీ, ప్రత్యేక హోదా మొదలుకొని అనేక విభజన హామీల విషయంలో నిమ్మకి నీరెత్తినట్టు మోడీ అనుకో వ్యవహరించిన తీరు కానీ ఏపీ ప్రజలకు కూడా ఒక ఆగ్రహాన్ని అయితే కలిగించింది. సో పవన్ కళ్యాణ్ కూడా 2019 నాటికి డిఫర్ అయి ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఇండివిజువల్గా ఎన్నికలకు వెళ్ళున్నారు. బట్ ఇదే జగన్మోహన్ రెడ్డికి ఎడ్జి తీసుకొచ్చింది. ఒక 151 సీట్లను అయితే తెచ్చిపెట్టింది ఆయనకు ఆ ఎన్నికలు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ముందుగా బీజేపీతో కలవడం కానీ, ఇక 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు పూర్తిగా సైలెంట్గా ఉండిపోవటం. సో ఏదైతే కరోనా పాండమిక్ లాంటి 2 పీరియడ్స్ తర్వాత క్రమక్రమంగా టీడీపీ తన పట్టు నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం కానీ, జనసేన అధినేత పవన్ చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలపడం కానీ, సో ఈ కారణాలు అన్నీ కూడా బీజేపీని ఏపీ వైపు ప్రత్యేకించి చంద్రబాబు వైపు చూసేలా ప్రయత్నం చేశాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ పొత్తుల్లో కూటమి పొత్తులు కుదరడంలో ఒక కీలక పాత్ర అయితే పోషించారు. దాని ఫలితమే ప్రభంజనాన్ని, ఒక సునామీని అయితే ఈ కూటమి ఏపీ ఎన్నికల్లో సృష్టించింది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక టార్చ్ బేరర్గా అయితే బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల్లో జరిగిన తప్పులు మరోసారి రిపీట్ కాకుండా ముందు జాగ్రత్త పడుతూ ఉన్నారని అనుకోవాలి. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే
2014లో పూర్తి స్థాయిలో పొత్తులు పెట్టుకున్నారు. ఎన్డీఏలో అఫిషియల్గా చంద్రబాబు నాయుడు చేరారు. ప్రచారంలో కూడా మోడీ లాంటి వాళ్ళు ఆయనకి చాలా ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. ఇక అలాంటి చంద్రబాబు నాయుడుతో పొత్తుల తర్వాత మంత్రి పదవులు కూడా పంచుకున్న తర్వాత ఈవెన్ మనం చూసినట్లయితే ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత టీడీపీ గెలిచింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆ రోజున పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపేంత వరకు కూడా తాను ప్రమాణ స్వీకారం చేయనని భీష్మించి కూర్చున్నారు. ఈవెన్ మోడీ లాంటి వాళ్ళు కూడా ఆ రోజున చంద్రబాబు ఉన్న సిచ్యువేషన్లో అంత ప్రయారిటీ ఇస్తూ ఆ ముంపు మండలాల మీద కూడా డెసిషన్ తీసుకున్నారు. ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి ఉంది. కానీ తర్వాత సిచ్యువేషన్లో విభజన హామీల వేదికగా స్టార్ట్ అయిన ఏదైతే ఒక డ్రిఫ్ట్, ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరాన్ని అయితే పెంచింది. ఇక ఆ గ్యాప్ చంద్రబాబు నాయుడు వర్సెస్ మోడీ అన్న పరిణామాలు అయితే వచ్చాయి. ఇక రాష్ట్రంలో ఎలాంటి విభజన హామీల మీద కూడా ఆ రోజు చంద్రబాబు మీద ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద కూడా బీజేపీ చూపించిందన్న ఒక విమర్శ అయితే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు విషయంలో మోడీ కానీ అమిత్ షా కానీ గతంలో జగన్ని కేసీఆర్ని చూసుకొని తప్పులు చేసినట్టే ఈసారి తప్పు చేసినట్లయితే చంద్రబాబు నాయుడు వేరే ఆల్టర్నేట్ చూసుకునే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే ఎన్నికలకు వెళ్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి రాహుల్ గాంధీని కలవడం జరిగింది. అప్పటికే బీజేపీతో ఆయనకు ఒక డ్రిఫ్ట్ అయితే రావడం జరిగింది. మోడీతో ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఆయన కాంగ్రెస్తో చేతులు కలుపున్నారు. బట్ అది ఆ ఎక్స్పెరిమెంట్ ఒక డిజాస్టర్గా మిగిలినప్పటికీ కూడా ఆ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఓన్ చేసుకున్న పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో బీజేపీ ఉలిక్కి పడిందని అనుకోవాలి. అందుకే హుటాహుటిన చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి కూడా పిలిపించుకున్నారు. ఎన్డీఏ పక్ష సమావేశంలో కూడా ఆయన్ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అందుకే ఈ హోల్డ్ ఇలాగే ఉండే ప్రయత్నం చేయాలనేది ఆర్ఎస్ఎస్ పెద్దల వాదన. అవసరమైతే ఎన్డీఏ కన్వీనర్ లాంటి పదవి కూడా చంద్రబాబు నాయుడికి కట్టబెట్టాలి అని కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలు మోడీ అండ్ షా మీద ఒక ప్రెజర్ అయితే బిల్డ్ చేస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు చూసినట్లయితే గతంలో లాంటి పరిణామాలు కనుక ఏదైతే పూర్తి స్థాయిలో రిపీట్ అయ్యి ఒకవేళ ఇన్ కేస్ రిపీట్ అయ్యి అలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడిని అవమానించి బీజేపీ పెద్దలు బయటికి పంపే పరిస్థితి వచ్చినట్లయితే ఇమీడియట్గా ఇండియా కూటమి కూడా అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ అయితే లేకపోలేదు. గతంలో అలాంటి పరిణామాలు చాలా జరిగాయి. అందుకే అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా అత్యంత కీలకం కాబోతూ ఉన్నారు. అందుకనే ఈ పరిణామాలను ముందుగానే ఊహించి చంద్రబాబు నాయుడికి ఈసారి ఎలాగైనా సరే ఆయనకు అత్యంత ప్రయారిటీ ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచనలోంచి వచ్చిందే విభజన హామీలకు సంబంధించి కొన్ని కీలక అంశాలను కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ ముందు పెట్టాలనుకుంటున్నారు. ఈ అంశాల మీద కూడా నిజంగానే ఆర్ఎస్ఎస్ పెద్దలు మోడీ అండ్ షా మీద ఒక ప్రెజర్ అయితే బిల్డ్ చేస్తున్నారని చర్చ జరుగుతోంది. లెట్స్ సీ ఓవరాల్గా చూసినట్లయితే మరి ఎన్డీఏ కన్వీనర్ లాంటి పదవి తనకు వచ్చినట్లయితే, అంతకంటే పెద్ద పదవి తనకు ఆఫర్ చేసినట్లయితే చంద్రబాబు ఎంతవరకు కూడా దీనికి అంగీకరించే అవకాశం ఉంటుంది. మరి నిజంగా ఎన్డీఏ తరఫున అంత కీలక నేతగా చంద్రబాబు నాయుడిని అటు అమిత్ షా కానీ మోడీ కానీ ఎంతవరకు సెలెక్ట్ చేస్తారు, ఆర్ఎస్ఎస్ పెద్దల ప్రెజర్ వీళ్ళ మీద ఎంతవరకు పనిచేస్తుంది. బట్ ఇలాంటి ఆఫర్ తనకు వస్తే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంటారా ఎప్పట్లాగే, లేకుంటే జాతీయ రాజకీయాల్లో నిజంగా కీ రోల్ ప్లే చేసేందుకు సిద్ధమవుతారనేది కూడా మనం చూడాలి. ఓవరాల్గా మాత్రం నిజంగానే నేషనల్ మీడియా మొత్తం చెప్తున్నట్టు ఈ రోజున పూర్తి స్థాయిలో కింగ్ మేకర్గా చంద్రబాబు నాయుడు మారబోతున్నారని వాస్తవం. మరి ఏపీలో ఈ పరిణామాలన్నీ కూడా ఏపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.